హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వీకెండ్ కదా, మస్తు చిల్ అవుతున్నారులే. నేను కూడా అలాగే చిల్ అవుదామని కొత్తగా బెంగళూరులో ఎక్కడికైనా వెళ్దామని ఆలోచిస్తూ ఉంటే, బెంగళూరులో ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం ఎండింగ్లో గ్రాండ్గా ఒక ఫెస్టివల్ అయితే చేస్తారంట. దాన్నే మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఫన్నీయెస్ట్ అండ్ గ్రాండ్ ఫెస్టివల్ ఇన్ బెంగళూరు అని కూడా పిలుస్తారంట. ఇది చాలా ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది, ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుందంట. మనం సంక్రాంతి రోజు ఫార్మర్స్ అందరూ ఎలా అయితే దేవుడికి పెట్టుకుంటారో ఇది కూడా సేమ్ అలాంటిదే అంట. అదేంటో ఒకసారి చూద్దామని అందరిని కనుక్కొని బెంగళూరులో ఉన్న బసవన్ గుడి అనే ప్లేస్ దగ్గర అయితే ఇదంతా అరేంజ్మెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయంట. అందుకని అక్కడికి వెళ్ళాం అందరం కలిసి, మా ఫ్రెండ్స్ అందరం. ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి సో ఎగ్జైటింగ్గా ఉంది. ఎలా ఉంటుంది ఏంటి అని ఇప్పటి వరకు మాకు తెలియదు. ఏందో చూద్దామని వెళ్తూ ఉన్నాం అనమాట. ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది అంటే చాలు, ఇంకా ఎంజాయ్మెంట్. ట్రిప్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. అదే తొట్టి గ్యాంగ్ వేసుకెళ్ళామంటే ఇంకా చెప్పబలేదన్నమాట. ఇంకా అందరు జాతి రత్నాల టైపే. ఇంకా రత్నాలు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటాం. ఇంకెక్కడ మీట్ అవుదామని ఆలోచిస్తూ ఉంటే బెలందర్ వచ్చి మిడ్ పాయింట్ అనమాట మా అందరికీ. మేము ఒకరు బ్రూక్ ఫీల్డ్, ఒకరు కోరమంగళ అలా ఉంటాం కాబట్టి అందరికీ మిడ్ పాయింట్ అయిన బెలందర్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అందుకని గూగుల్ మ్యాప్స్ని ఎత్తుక్కుంటూ బనశంకరి మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి అయితే మనకి డైరెక్ట్ అక్కడికి రీచ్ అయిపోవచ్చు అంట, బసవన్ గుడి. అందుకని బనశంకరి వచ్చిన మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ఎక్కాం. మెట్రో మాత్రం చాలా పనికొస్తుంది అబ్బా. లోకల్ బస్సెస్ కంటే మెట్రో చాలా బెటర్. టెక్నాలజీ ఎవడు కనుక్కున్నాడు కానీ దండం పెట్టుకోవచ్చు వాడికైతే. మనకైతే అంత టాలెంట్ ఉండదు అనుకోండి. కానీ ఎలాగైనా మనకున్న బ్రెయిన్తో ఇండియా కోసం ఏదో చేసేయాలనుకుంటాం, కానీ ఏం చేయను. పొద్దున్నే లేసామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, దాని మించి పెద్ద పీకేది కూడా ఏం ఉండదన్నమాట. ఇంకా అలా బనశంకరి మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాక మీరు ఎప్పుడైనా ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా కొనాలి అనుకుంటే బనశంకరి దగ్గర ఫ్రూట్స్ మాత్రం చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి. ఎలాంటి షాపింగ్ చేయాలనుకున్నా బనశంకరి దగ్గర అయితే చేసుకోవచ్చు. అదే మెట్రో స్టేషన్ దగ్గర వెజిటేబుల్ కూడా చాలా తక్కువ అండ్ ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ రేట్స్లోనే వచ్చేస్తాయి. మీరు కూడా ఎప్పుడైనా షాపింగ్ చేయాలనుకుంటే అక్కడ చేసుకోవచ్చు. ఒకసారైనా ట్రై చేయండి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలాంటివి ఏమైనా కొనాలి అనుకుంటే. మెట్రో నుంచి దిగేశాక ఇంకా 15 మినిట్స్ వాక్ చేసాము అంటే మన బసవన్ గుడి అయితే లొకేషన్ రీచ్ అయిపోతాం. ఇక్కడ మాత్రం ఫుల్ కలరింగ్ ఉందబ్బా. కలరింగ్ అంటే ఏదో అనుకుంటారు, జస్ట్ లైటింగ్ గురించి, పక్కన డెకరేషన్ గురించి, వాటిల గురించి చెప్తున్నా అనమాట. ఇక్కడ మొత్తం స్టాల్స్ టైప్ పెట్టున్నారు, ప్రతి ఐటెం ఉందైతే. షాపింగ్కి అమ్మాయిలు ఇక్కడికి వచ్చారంటే మాత్రం మినిమం ఒక 10K 20K బిజినెస్ అయితే రన్ అవుతుంది. మీరు ఎప్పుడైనా బిజినెస్ పెట్టుకోవాలంటే ఈ టైంలో ఇక్కడ పెట్టుకుంటారు. అనుకుంటూ ఉంటారు కదా, ఏం బిజినెస్ పెట్టాలి, ఎలాంటి బిజినెస్ పెట్టాలి, ఏం చేస్తే బాగుంటుందని. ఒక్కసారి ఇలాంటి ఫెస్టివల్కి వస్తే చాలు భయ్యా. ఎన్ని స్టాల్స్ ఉన్నాయంటే లెక్కనేను ఉన్నాయన్నమాట. కీ చైన్స్, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీకు వస్తువులు, స్టీల్ సామాన్లు, ప్రతి ఒక్క షాప్ ఇక్కడైతే అరేంజ్ చేస్తున్నారు. కాస్ట్లు కూడా మరీ అంత ఎక్కువ ఏమైతే లేవు, అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి, నార్మల్ రేట్స్లోనే ఉన్నాయి. వన్స్ ఈ లొకేషన్లోకి ఎంటర్ అయ్యారు అంటే మినిమం 10K 20K 30K బిల్ అయితే అయిపోతుందబ్బా. ఫ్యామిలీని మాత్రం వేసుకురావకండి. కానీ ఇక్కడ టెంపుల్స్ మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి మన చెనక్కాయలు అంటాం కదా, అవంటమాట. ఇవి డిఫరెంట్ టైప్స్తో ఉన్నాయి. అదే చెప్పాను కదా ఇందాక, మన ఫార్మర్స్ అందరూ దీన్ని బిగ్ ఫెస్టివల్ లాగా ఇక్కడ వాళ్ళు పండించిన పంట అంతా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడైతే అమ్ముకుంటారనమాట. అందుకనే దీనికి బిగ్గెస్ట్ ఫెస్టివల్ అని మాత్రం పేరు వచ్చింది. మొత్తం బెంగళూరుకి కార్తీక మాసం ఎండింగ్లో లాస్ట్ 3 days 4 days అలా ఉంటాయి కదా, ఆ టైంలో అయితే జరుగుతుందంట ఇది ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మాత్రం మీరు మిస్ అవ్వకండి. ఈ ఇయర్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఫుల్ సర్ప్రైజ్డ్లో ఉన్నా. మీకు ఇంకా ఫెస్టివల్ అంటూనే ఉన్నాను కానీ ఫెస్టివల్ పేరు చెప్పలేదు కదా. దీన్ని కడలైకరి పర్షే అనే పేరుతో పిలుస్తారంట. మనం సంక్రాంతి ఎలా పిలుస్తామో సేమ్ అలాగే ఇలా పిలుస్తారంట. ఇక్కడ చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే మాత్రం అర్థమవుతుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైటింగ్, కవరేజెస్ చాలా అంటే చాలా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే మన కాలేజీలో ఫెస్ట్స్ అలా జరుగుతాయి కదా, అలాంటప్పుడు అందరు స్టాల్స్ పెడుతూ ఉంటారు కాబట్టి
అది ఎలా ఉంటుందో దానికి మించి ఉంటాయన్నమాట. ఇక్కడ నాకు తెలిసి ఇలాంటి వస్తువులు కానీ, ఇలాంటి ఫ్లవర్స్ కానీ, ఇలాంటి కలర్ఫుల్ థింగ్స్ కానీ నా జీవితంలో ఎప్పుడు చూసున్నాను. అన్ని టైప్స్, అన్ని రకాలు ఉన్నాయబ్బా. అమ్మాయిలు వచ్చారంటే మాత్రం సగం సేల్స్ అయిపోతాయి. అమ్మాయిలు తీసుకొచ్చారంటే మినిమం 3-4 అవర్స్ మాత్రం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ షాపింగ్కి అన్ని అవర్స్ అవుతుంది. మనకి చోర్ బజారు, చిక్పేట, కోటి అలా ఎలా ఉంటాయి ఆ ప్లేసెస్, చీప్ థింగ్స్ అండ్ మాల్స్, స్టాల్స్ అలా అన్నమాట. ఇవన్నీ అంత స్టాల్స్ పెట్టున్నారు. చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారని మాత్రం అర్థమైంది ఎంటర్ అయిన వెంటనే. మా ఊర్లో కూడా ఇలాంటి జాతర కానీ ఇలాంటిది ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటారు. మనం జాతర అంటే గుర్తొచ్చేది చిన్న బుడిగీలు అలాంటివి గుర్తొస్తాయి అన్నమాట. మాస్క్, విజిల్స్ ఇలాంటివి లేకుండా అసలు ఏవి జరగవు. ఈ లైటింగ్స్ ఇలాంటివి చిన్నప్పుడైతే ఇలాంటి లైటింగ్స్ తల మీద పెట్టుకొని మనమే కింగ్, క్వీన్ లాగా అయితే చేసుకునేవాళ్ళమాట. నేనైతే మమ్మల్ని ఇప్పటికీ ఆట పట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ట్రై చేయాలనుకుంటావు, ఎవరో నువ్వు బుఫోన్ లాగా ఉంటావు అంటారు. అందుకే ఇవన్నీ ట్రై చేయకూడదు అనమాట. డీసెంట్గా చాలా పద్ధతిగా ఉండాలి. అందుకే చిల్లర పనులు అలాంటివి ఏం చేయకూడదు అనమాట. ఇలా తిరిగి అలసిపోయాం. బయట ఐటమ్స్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఏమైనా తిందామని ఆగదామని ట్రై చేస్తూ ఉంటే ఫుల్ జనాలు ఎక్కడ పట్టినా ఫుల్గా ఉన్నాయబ్బా. పీపుల్ మాత్రం అసలు గ్యాప్ లేకుండా ఉన్నారు. ఫుల్ క్రౌడెడ్ అన్నమాట ఇక్కడ. మీరు ఇంటికి వస్తువులు ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. నాకు ఐటమ్స్ అయితే చాలా చీప్గా అనిపించాయి, కానీ కొంచెం క్వాలిటీ మరీ అంత ఎక్కువ ఏం లేవు. కానీ క్వాలిటీ, కలర్ఫుల్ అండ్ లైటింగ్స్ ఇవి చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. స్టైల్ కూడా ఉన్నాయి. ఇంటి దగ్గర కూడా వాడుకోవచ్చు, ఇంటి దేవుడి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా అలా తిరిగి అలసిపోయాం కదా అని ఇంకెక్కడైనా ఆగదామని తినడానికి చూస్తూ ఉంటే ఏ షాప్కి వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లే. అక్కడ అలాంటివి ఉన్నాయన్నమాట. మనం మంచికి వాడుతుంటాం కదా, అలాంటి ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. అందుకని ఇంకెందుకులే అని పొటాటోది, మన స్ప్రింగ్ పొటాటో ఒకటి ఉంటుంది కదా, అదైతే ఒకటి తీసుకొని ఒక ఆర్డర్ చేసుకొని ఒకటైతే తినేసాం. ముందు స్టమక్కి సాటిస్ఫై చేసామంటే దాని తర్వాత ఆటోమేటిక్గా మనం కూడా సాటిస్ఫై అయిపోవచ్చు. తినడంలో ఉన్న ధ్యాస మనం ఎప్పుడైనా స్టడీస్లో పెట్టుంటే ఈ పాటికి ఐఏఎస్, ఐపీఎస్ అయి ఉంటాయేమో నాకు తెలిసి. కానీ మనం మాత్రం అవ్వం. మనకంత జనరల్ నాలెడ్జ్, అంత బ్రెయిన్ యూజ్ చేసే టైప్ అయితే లేదు. ఒక్క పొటాటో, స్ప్రింగ్ రోల్స్, స్ప్రింగ్ పొటాటో ఏదో విచిత్ర పేర్లతో అమ్మేస్తారు అనుకోండి. అవి ఏం సరిపోతాయిలే అని ఇక్కడ పక్కనే ఉన్న బజ్జీలు అయితే తినేసాం అనమాట. బజ్జీలు అయితే ఒక 2 ఆర్డర్లు పెట్టుకొని అప్పడం విచిత్రమైన అప్పడం మాత్రం ఉండింది. మన ఎగ్జిబిషన్లో అయితే పెద్ద అప్పడం పెడతారు, కానీ ఇక్కడ చిన్నదే ఉంది. దాంట్లోనే ఆయిల్, మసాలా అవన్నీ యాడ్ చేసి కొంచెం కారం అవన్నీ వేసి ఇచ్చేసారు దాన్నే. కానీ ఫుడ్ రేట్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి అబ్బా, కుమ్మేశారు రేట్లు. ఇంకా మేమైతే అరటికాయ బజ్జీ ఒకటి, మిరపకాయ బజ్జీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. ఎలాగో తినేసాం ఫుల్గా, కడుపు నిండా తినాలి కదా అని. మళ్ళీ డిన్నర్ టైంలో ఏం చేస్తారో తెలియదు పీజీల్లో, ఎందుకులే అని ముందు జాగ్రత్తగా ఇప్పుడే ఫుల్గా తినేసాం బజ్జీ. మా వాళ్ళు అయితే ఆ బజ్జీల కోసం కూడా రోడ్లో కొట్టుకుంటా ఉన్నారు. వన్స్ కవర్ ఇచ్చిన వెంటనే బజ్జీలు మాత్రం ఫుల్ ఫినిష్ అయిపోయినాయి. ప్లేట్లు కరువులో ఉన్నారు ఏంద్రా బాబు అనుకున్నా. అలా బజ్జీలు తింటూ తిరగడానికి అలా మళ్ళీ ఇంకా వచ్చేసాం అనమాట. తిరుగుతూ ఉంటే ఇంకా షాప్స్ వస్తూనే ఉన్నాయి, ప్లేసెస్ వస్తూనే ఉంటాయి. ఎన్ని స్టాల్స్ ఉన్నాయిరా, ఎంత దూరం పెట్టారా వీళ్ళు అనుకుంటా ఉన్నాం. వీళ్ళు మాత్రం ఏందబ్బా, సగం బెంగళూరు ఇక్కడే ఉంటారేమో జనాలు అందరూ. అంత గ్రాండ్గా ఉంది, అన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది మనం తినడానికి ఇన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయా అని. వీళ్ళు ఎంతని పండిస్తున్నారబ్బా, ఎన్ని ఐటమ్స్ పండిస్తున్నారో నాకే అర్థం కావట్లే. చిత్రంగా ఉన్నాయి. మనం ఎప్పుడు పండించింది పొలాలు అవన్నీ పోయింది ఎప్పుడు లేదు కాబట్టి ఇలా డిఫరెంట్ ఐటమ్స్ మాత్రం నేను ఇప్పుడే చూస్తున్నా. నేను ఇప్పటి వరకు ఇలాంటి ఐటమ్స్ అయితే చూడలేదు. ఇంకా అలా బజ్జీలు కూడా 2 ఏం సరిపోతాయి కదా అని మళ్ళీ బొరుగుల మిక్చర్ తిందామని ఇక్కడికి వచ్చాం. వీళ్ళు బొరుగురు మిక్చర్లో ఇన్ని ఐటమ్స్ వేస్తారని అప్పుడే తెలిసిందా నాకు. బొరుగుల మిక్చర్ అంగడి పెట్టుకున్నా బాగుపడిపోతాయేమో అనిపిస్తుంది భయ్య. ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవడం బెటర్. ఇలా సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేయడం కంటే ఈ బిజినెస్ చేయడం చాలా బెటర్. కానీ మనం బిజినెస్లో మాత్రం దిగం, అదే పెద్ద తలనొప్పి. బిజినెస్లో అవన్నీ మనకి ఎందుకులే, కానీ ఫ్యాన్సీ ఐటమ్స్ మాత్రం ఇక్కడ చాలా ఉన్నాయి. ఎవరైనా వచ్చి ఇక్కడ కొనుక్కొని మన ఊర్లో బిజినెస్ పెట్టుకున్నా బాగుపడిపోవచ్చు అనిపిస్తుంది. అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట.
అమ్మాయిలకే ఎక్కువ ఉంటాయి భయ్య, ఎక్కడికి వెళ్ళినా సరే. అబ్బాయిలకి అయితే అసలు ఏమీ దొరకవు, అదే తలనొప్పి. మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ ఫ్రెండ్ని కానీ తీసుకొచ్చారా అంటే మీ పర్స్ అయితే ఖచ్చితంగా ఖాళీ అయిపోతుంది. ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఐటమ్స్ కానీ వాళ్ళు చేసే షాపింగ్. కానీ మీరు మాత్రం మీ ఫ్రెండ్స్కి కానీ మీ కొలీగ్స్కి ఆఫీస్ మేట్స్కి ఎవరికైనా ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే మాత్రం ఇక్కడ చాలా తక్కువలోనే ఉన్నాయి కాస్ట్స్ అయితే. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ఇలాంటి ఫెస్టివల్స్ టైమ్స్లోనే ఎక్కువ షాపింగ్ చేసేయండి. అదే అంటే చాలా బెటర్, ఎందుకంటే తక్కువ కాస్ట్లోనే చాలా ఐటమ్స్ వస్తాయి కాబట్టి. ఇక్కడ షాపింగ్ జోన్లో చాలా ఐటమ్స్ ఉన్నాయబ్బా. మనకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఎగ్జిబిషన్లో అలా ఎలా పెడతారో అలా అయితే చేస్తున్నారు. జాతర అంటే మరి ఇలా ఉంటుందా, ఇన్ని స్టాల్స్ ఉంటాయా అని మీరే షాక్ అవుతారు. ఇవన్నీ తిరగడానికే మాకు మినిమం 2 hours పట్టింది. ఇంకా అర్థం చేసుకోండి ఇంకెంత దూరం ఉంది, ఎంత పెద్దది. ఇవన్నీ తిరిగేసరికి ఆ బొరుగుల మిక్చర్ కూడా ఫుల్గా అయిపోయిందబ్బా. తిని తిని తినడంలోనే మళ్ళీ ఆకలేస్తూ ఉంటే ఏం చేస్తాం చెప్పండి. మనం ముందే కుంభకర్ణులాగా తింటూనే ఉంటాం. ఆయన ఒక 6 నెలలు ఎలా తింటాడో మనం ఒక్క రోజులోనే తింటాం అన్నమాట. పీజీలోకి వెళ్ళి ఎందుకులే వెజ్ బిర్యానీ తిన్నాం అని ఇక్కడే ఎలాగైనా వెజ్ ఐటమ్సే కాబట్టి ఇక్కడే ఫుల్గా డిన్నర్ కూడా ఇక్కడే ఫినిష్ చేసుకొని వెళ్దాంలే అని ఫిక్స్ అయిపోయాం. ఇంక ఎలాగో ఎనర్జీ కూడా లేదు, అన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఇక్కడ చూడడానికి. మరీ ఇంత డిస్టెన్సా, ఇన్ని స్టాల్స్ ఉంటాయా అని వచ్చిన తర్వాతే అర్థమైంది. మన ఊర్లో చిన్న జాతర ఎలా చేస్తారో ఇక్కడ ఇంత గ్రాండ్గా చేస్తారా అని అర్థమైంది వచ్చిన తర్వాతే. అప్పటి వరకు ఏం తెలియలేదు, కానీ బాగా వచ్చి చూస్తే అర్థమైంది. మీరు తిరుగుతూనే ఉంటారు, మీలో ఉన్న ఎనర్జీ అంతా అయిపోతుంది. అందుకే ఫుడ్ బిజినెస్కి మంచి డిమాండ్ కానీ మంచి ప్రాఫిట్స్ కానీ ఎప్పుడూ ఉంటాయి. తింటూనే ఉండడమే కావాల్సింది మనకు కూడా వాళ్ళకి కూడా. ఇంకా అలా తింటూ తింటూ ఇంకా తిరిగేస్తూ ఉన్నాం. ఇంకా ఫైనల్ పొజిషన్కి అయితే వచ్చేసాం. ఇదే మనకి ఇక్కడైతే మనకి మెయిన్గా గణపతి టెంపుల్ ఒకటి, హనుమాన్ టెంపుల్ ఒకటి, ఇవి చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. మీరు ఎప్పుడైనా రావాలి అంటే ఈ 2 ప్లేసెస్, ఈ 2 టెంపుల్స్ కోసమే ఇక్కడికి వస్తారు. ఇందులో గణపతిని డూడా గణపతి అని పిలుస్తారన్నమాట, నార్మల్గా కాదు. అందుకని ఇక్కడ ప్లేసెస్ మాత్రం చాలా ఫేమస్ అంట. మీరు ఎప్పుడైనా వచ్చి దేవుడికి మొక్కుకుంటే ఏం కావాలంటే అది జరుగుతుందంట. కానీ ఇయర్లీ వన్స్ మాత్రం ఇలాంటి టైప్ ఆఫ్ ఫెస్టివల్ జరుగుతుంది. కానీ టెంపుల్స్ మాత్రం ఎప్పుడూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా రావాలి అంటే విజిట్. అండ్ గణపతి టెంపుల్తో పాటు కృష్ణా టెంపుల్, హనుమాన్ టెంపుల్, ఈ 2 కూడా ఉంటాయి అన్నమాట. ఇవి 2 కూడా ఫుల్ ఫేమస్ ఇక్కడ మాత్రం. అందుకని ఇది ఫెస్టివల్ టైమింగ్ కాబట్టి ఫుల్ లైటింగ్ అండ్ క్రౌడ్ మాత్రం ఎక్కువ ఉన్నారు. మాకు దర్శనం చేసుకోవడానికి మినిమం 1 hour పట్టిందనమాట. ఎగ్జిబిషన్ లాగా జైంట్ వీల్ అలాంటివి కూడా పెట్టారు భయ్య ఇక్కడ. మీరు ఎప్పుడైనా చిల్డ్రన్స్తో వెళ్ళాలి అనుకుంటే చిల్డ్రన్స్ తీసుకెళ్ళండి. పెద్దవాళ్ళకి అంత అలో లేదు, మరి అంత పెద్దవి కాదు, చిన్నవి కాబట్టి మరి అంత ఎఫెక్టివ్గా ఏమి లేవు. ఇన్సైడ్ వెల్కమ్ లైటింగ్ మాత్రం ఉంది భయ్య, చాలా అంటే చాలా బాగుంది. ఒక్క ఫోటో దిగడానికి మాకు అస్సలు అవ్వలేదన్నమాట, ఎందుకంటే 100 మంది జనాలు ఉన్నారు. మనకు లోపలికి వెళ్ళడానికి కూడా అంత టైం పట్టింది. కానీ మాకు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంటి దగ్గర లైటింగ్స్, జాతర ఆ టైమ్స్లో ఎలా జరుగుతాయో అలా జరిగాయి అన్నమాట. కానీ ఒక్కటే మిస్సింగ్, డీజే ఒకటే లేదు తప్ప ఇంకా లైటింగ్ ఇవన్నీ మాత్రం ఫుల్గా. ఫెస్టివల్కి మెయిన్ ముఖ్య కారణం ఎందుకు చేసుకుంటారు అంటే ఫార్మర్స్ అందరూ వాళ్ళకు వచ్చిన పంటని నందీశ్వరుడికి సమర్పించి ఇక్కడ జరుపుకుంటారంట. అందుకని బసవన్ గుడి అని టెంపుల్కి ఆ పేరు అలాంటిది వచ్చింది. అందుకని ఇక్కడే ఎప్పుడు అలాంటి ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన ఇంటి దగ్గర సంక్రాంతి కానీ జాతర కానీ ఎలా చేసుకుంటారో అలాంటి ఫెస్టివల్ బెంగళూరులో అయితే కార్తీక మాసం ఎండింగ్లో ఒకసారి అయితే జరుగుతుందంట ఎవ్రీ ఇయర్. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. ఈ ఇయర్లో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే నవంబర్ ఆ టైంకి అయితే వెళ్ళచ్చు. ఇంకా ఎలాగో లోపలంతా తిరుగుదామని ఇంకా టెంపుల్స్ లోపలికి అయితే ఎంటర్ అయితే ఉంటూ మనకు గణపతి టెంపుల్, కృష్ణా టెంపుల్ అయితే చూసుకున్నాం. వీడియోస్ ఎందుకులే తీయడం అని తీయలేదు,
ఆ రెండు దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి హనుమాన్ టెంపుల్ కూడా మన కాంతారా మూవీలో ఎంత ఎఫెక్టివ్గా ఉండిందో ఆ టైప్లో ఉందన్నమాట. ఏందబ్బా సడన్గా అలాంటిది ఇక్కడ పెట్టారు, అంత డెకరేషన్ ఇలా చేశారు ఏంటని నేనే సర్ప్రైజ్ అయ్యాను ఇది చూసిన వెంటనే. మీరు కూడా చూసిన వెంటనే సర్ప్రైజ్ అవుతారనమాట. నేను నిలబడిన విగ్రహం అలాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్నా, అదేందో ఇంక్లైన్డ్గా భలే పెట్టినారు, కొత్తగా అనిపించింది. నేను కూడా ఇలాంటి ఫెస్టివల్ ఇలాంటి టెంపుల్ ఎప్పుడు చూడలేదబ్బా. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుండింది. ఇంకా అలా హనుమాన్ టెంపుల్ని చూసుకొని అక్కడి నుంచి ఇంకా శివుడి దగ్గరికి వెళ్దామని శివ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. అన్నీ పెద్ద పెద్ద డిస్టెన్స్ ఏం లేవు, అన్నీ పక్కనే ఉన్నాయన్నమాట. ఇక్కడ అవే టెంపుల్స్ కాదు కానీ చాలా టెంపుల్స్ ఉన్నాయి, కానీ అన్నీ దగ్గరలోనే ఉన్నాయి. మీరు ఎక్కువ డిస్టెన్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను డిసప్పాయింట్ అయిన విషయం ఏదైనా ఉంది అంటే టెంపుల్స్ దగ్గర ప్రసాదాలు ఒకటే పెట్టలా, అదొక్కటే డిసప్పాయింటెడ్. ఇంకన్నీ చాలా బాగున్నాయి. అలా వెళ్తూ ఉంటే టెంపుల్ లోపల కూడా డెకరేషన్ చాలా బాగా చేశారు, లైటింగ్ ఎఫెక్ట్. ఈసారి ఈ డిజైన్స్ మాత్రం నేను కొత్తగా చూస్తున్నాను. మా ఇంటి దగ్గర వేరేగా ఉంటాయి, ఇక్కడ డిజైన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ కౌ స్టాచ్యూస్ పాలు తాగుతున్నట్టు ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అబ్బా. లైటింగ్స్ ఎఫెక్ట్ మాత్రం ఫొటోస్ తీసుకోవడానికి అలో లేదు, లోపలికి అయితే అలో చేయలేదు, కానీ ఈ ఫొటోస్ అంతా బాగుంది చూడడానికి. ప్లేస్ కొంచెం పీస్ఫుల్గా కూడా ఉండింది, కాకపోతే పీపుల్ ఎక్కువ మంది ఉండడం వల్ల కొంచెం క్రౌడెడ్గా అనిపించింది. ఫెస్టివల్ ఎఫెక్ట్ కదా, ఈ మాత్రం ఉంటుంది. జాతర అంటేనే అలాగ ఉండాలి అనుకోండి, ఒకరొకరు పైన పడిపోతూ తోసుకుంటూ అలా జరిగితేనే దాన్ని జాతర అంటారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జాతరే, కాకపోతే మరీ అంత రష్ తోసుకునేంత లేదు, కానీ కొంచెం పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా అలా అన్నీ చూసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకునే టైంకి ఫుల్ హాట్ తిన్నాం. ఏదైనా కొత్తగా ఉండింది, ఇదేందబ్బా చూద్దాం అంటే చాక్లెట్ కాంపౌండ్ అంట. ఐస్ క్రీమ్స్, డెజర్ట్స్ అవన్నీ ఉన్నాయి. మేము కూడా ఒకటి చాక్లెట్ టైప్ ఒక డెజర్ట్ ఒకటి ట్రై చేసి అక్కడే స్వీట్గా తినేసి వచ్చేసాం. మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళేటప్పుడు షాపింగ్ చేశారు కదరా బాబు అనుకుంటే వచ్చేటప్పుడు కూడా షాపింగ్ చేయాల్సి వచ్చింది. వీళ్ళు ఏం కొంటా ఉంటారో తెలియదు కానీ కొంటూనే ఉంటారు భయ్య. సగం శాలరీ బిజినెస్లకి వీళ్ళకే అయిపోతూ ఉంటాయేమో షాపింగ్లకి. మనం కూడా ఇవన్నీ పేమెంట్స్ వాళ్ళు చేస్తూ ఉంటే ఇట్లాంటి బిజినెస్, ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ బిజినెస్, అమ్మాయిలకి రిలేటెడ్ అలాంటి షాప్స్ పెట్టుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది. అందుకని నేను కూడా ఎందుకులే ఖాళీగా ఉండం కదా అని, జాతర అంటే మనకు గుర్తొచ్చేది స్పెట్స్ ఒక్కటే. అందుకని నేను కూడా ఒక స్పెట్స్ కొనుక్కొని చిన్నపిల్లలు ఎలా తిరుగుతారో జాతరల్లో అలా ఒక స్పెట్స్ పెట్టుకొని తిరిగాను. అయితే మాత్రం ఒక్కొక్కరు చూసుకొని చిన్న కమెడియన్ లాగా ఉన్నావు కదరా అనుకున్నారు అందరూ. ఏదైతే ఏముందిలే, మళ్ళీ ఇలాంటి ఫెస్టివల్ కానీ ఇలాంటి టైమింగ్స్ కానీ సిటీస్లో దొరకడం చాలా తక్కువ కదా అని ఎంజాయ్మెంట్స్ అంతా అక్కడే ఫుల్గా చేసేసి ఇంకైతే తిరిగి అలసిపోయాం కదా అని ఇంకా రిటర్న్ అయిపోయాం అక్కడి నుంచి. కానీ కొంచెం లేట్ అయింది రావడానికి, కానీ ఎలాగోలా రీచ్ అయ్యాం. కానీ మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ మాత్రం కార్తీక మాసంలో ఎండింగ్ వీక్లో లాస్ట్ 3 days అయితే ఇవి చాలా గ్రాండ్గా అయితే చేస్తారంట. బిగ్